బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా అడుక్కునే తెలంగాణగా మార్చేసిండ్రు. ఒకప్పుడు తెలంగాణ మిగులు రాష్ట్రం, కానీ నేడు 7 లక్షల కోట్ల అప్పుల భారం ఉంది. సో ఖజానాలో చిల్లి గవ కూడా లేదు. ఎప్పటికప్పుడు అప్పులు చేస్తే గాని పూట గడవని పరిస్థితి. అయితే ప్రతి ఆర్థిక సంవత్సరం కూడా ప్రభుత్వం అప్పులు చేస్తూ ఉంటుంది. ప్రతి 3 నెలలకోసారి అప్పులు తీసుకోవాల్సి వస్తుంటుంది. కానీ తమ 10 ఏళ్ల పాలన ఎట్లాగూ అంతమైపోతుందని ముందే గ్రహించిన అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలకు సంబంధించిన అప్పులు కూడా డిసెంబర్లోనే తీసుకొని వాడేయడం జరిగింది. డిసెంబర్ ముందే. ఎందుకంటే ఎట్లాగో తమ ప్రభుత్వం రాదు కాబట్టి వచ్చే ప్రభుత్వం ఏమైతే మాకేంటి, ఇరుకున పెట్టాల్సిందే అనే ఉద్దేశమే కనిపిస్తుంది. లేదంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి సంబంధించి జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ప్రధానంగా ఈ 3 నెలల కోసం 13,000 కోట్ల రూపాయల ప్రభుత్వానికి అవసరం ఉంటుంది. ఈ 13,000 కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చుకుంటేనే ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు కావచ్చు, ఇతర ఖర్చులు కావచ్చు వస్తుంది. సో ఇది ఇవ్వడానికి కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ అప్పుల కోట ఈ ఏడాది కంప్లీట్ అయిపోయింది. సో అదనంగా 13,000 కోట్లను అదనపు అప్పుగా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్బీఐని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇటీవల ఢిల్లీ వెళ్ళి మోడీని కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో మరి ఇంతవరకు అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఖజానాలు చూస్తే చిల్లి గవ్వలేదు. మరి దీని అంతటి కారణం ఎవరు? గత పాలకులు. సో ఇంత చేసిన తర్వాత హామీలన్నీ ఎప్పుడు నెరవేరుస్తారు? హామీలు ఇవ్వకపోతే చేత కాకపోతే ఎందుకు ఇచ్చారు అని ఓ పక్క హరీష్ రావు, ఓ పక్క కేటీఆర్, ఓ పక్క కవిత, ఓ పక్క బీఆర్ఎస్ నాయకులు. సో ఇది పుండు మీద కారం చల్లినట్టుగా, లేకపోతే పుండు మీద కాకి పొడిచినట్టుగా ఉద్దేశం అంతా తెలిసి ఇక్కడ రూపాయలేదు, చిల్లి గవ్వలేదు కదల్లా ఎవరు చేశారు? వాళ్ళే చేశారు. చిల్లి గవ్వలేదు అడుక్కోవడానికి వెళ్తే అప్పే పుట్టిన పరిస్థితి. హామీలు ఎవరైనా ఇస్తారు, కానీ ఈ అప్పుని మొత్తం ఎట్లా వాడారు? ముందే ఖజానాలో చిల్లి గవ్వలేకుండా ఎందుకు చేశారు? చేసిన తర్వాత ఇవన్నీ హామీలు అమలు చేస్తారా లేదా అని అడుగుతారా? సో ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మీరంతా కూడా ప్రజలు గమనించాలి. ఈ అప్పులు చేయడానికి కారణం ఎవరు? బంగారు తెలంగాణ అన్నారు, మిగులు రాష్ట్రం అన్నారు. తెలంగాణ వస్తే మన భవిష్యత్తు అంతా మారిపోతుంది. అప్పులు చేయడమా? అప్పుల రాష్ట్రంగా మారడమా? అప్పులు చేస్తూ ఉండాలి. ఇప్పుడు అప్పులు లేని పరిస్థితి, అప్పు చేయకుండా పూటగడని పరిస్థితి. సో ఎవరు ఏంటి? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. హామీలు నెరవేరుతాయి, అప్పులు చేశారని నెరవేరుస్తారు. కానీ ఈ అప్పులు చేయడానికి కారణం ఏంది? ఉన్న అప్పులని వాడుకోవడానికి కారణం ఎవరు? ఒక్కసారి గ్రహించాలని కోరుకుంటున్నా.